ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్న పుట్టపర్తిలో చక్కగా ఉండాలి, ప్రజలను పరిపాలించాలి. ఏ పార్టీలైనా ఎవరైనా సరే అహంకారం ఎప్పుడూ పనికిరాదమ్మా. అహంకారం కొన్ని రోజులే ఉంటుంది. అహంకారానికి చర్మగీతం పాడటానికి వస్తున్నాడు ఇంకో కృష్ణదేవరాయలు. ఈ చరిత్ర కృష్ణదేవరాయలు అయితే ఆ చరిత్ర ఎవరిదో అని చెప్పి మనం నిరూపించాలి. ఆ చరిత్ర రావటానికి ఒక నాయకుడు ఉన్నాడు, అది మీ అందరికీ తెలుసు. ఆ నాయకుడు ఆధ్వర్యంలో రాష్ట్రం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా అధికారులు కానీ ఎక్కడ ఉన్న అధికారులు ఏం చేయాలంటే, ఈసారి ఎప్పుడు ప్రకృతి ఏంటంటే సైక్లింగ్ లాంటిది. ఒకసారి ఒకళ్ళు ఉండొచ్చు, ఇంకొకసారి ఇంకొకళ్ళు ఉండొచ్చు. ఎప్పుడు మనమే ఏదో ఫెవికల్ గమ్ములాగా రాసుకుని దాని మీద కూర్చోవాలి, ఈ సీటు నాదే అని అంటే కుదరదు. ఎందుకంటే రకరకాల పరిపాలించడానికి ప్రజలకి చేరువైనప్పుడు రోజు ఒకే స్వీట్ తింటే మొహం మొత్తం అంటారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, చాలామంది అధికారులు మా సోదరులు మన పత్తి చంద్రశేఖరరావు గారు ఇక్కడ బొక్కపట్నంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉమ్మడి అనంతపూర్లో ఉన్నటువంటి పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన యూత్ మొత్తం ఎక్కడా మన జెండాలు లేవు. ఓన్లీ కృష్ణదేవరాయలు గారి జెండాయే బైక్ పెట్టుకుని. అదే మన బలిజ సోదరుల క్రమశిక్షణ అని చెప్తున్నాం, ఐకమత్యం అదే అని చెప్తున్నాం. మరి మన సోదరులు పాపం అక్కడెక్కడి నుంచో మన బలిజ సోదరుడు పృథ్వీరాజు వస్తున్నాడు. చాలామందికి నిజంగా నేను బలిజ అని తెలియదు, ఎంత చాలామంది రాజులు అనుకుంటారు. కాబట్టి బలిజ సోదరుడు వస్తున్నాడని పాపం బైక్ ర్యాలీ పెడితే బైక్ ర్యాలీని అధికారులు అడ్డుకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి. మనం ఏమి పార్టీ కార్యక్రమం కోసం మనం రాలేదు, మన మహారాజు విగ్రహావిష్కరణ కోసం మనం వచ్చాం. అది మన బలిజ సోదరుల అదృష్టంగా భావిస్తున్నాం. మన రాయలసీమ ముద్దు బిడ్డ, మన రాయలస్ అందరూ గర్వపడే విధంగా ఉన్నటువంటి వచ్చారు మహారాజు గారు. సో మనం అందరం మరి వారి అడుగుజాడలో నడుస్తూ వాళ్ళ క్రమశిక్షణ